ఎక్కడైతే బైబిల్ గ్రంథములో కలుగజేయబడ్డాడు అని రాయబడిందో దాని యొక్క మూల పదము 7069 స్ట్రాంగ్ తో ఏమని రాయబడింది, దాని యొక్క దాని అర్థం ఏమిటి? ఆయన అదృశ్య దేవుని స్వరూపి, ఇద్దరి స్వరూపం ఒకటే. యేసు ప్రభు వారు సృష్టికర్త కిందకి మీరు తీసుకొచ్చారు. ప్రధాన శిల్పి అంటే ఒక సృష్టికర్త కిందకి తీసుకొచ్చారు. సృష్టి అనేది దేవుడు చేశాడు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తారు. దేవుడే చేశాడని చెప్తారు. యేసు ప్రభు వారు కూడా దానినే చెప్పాడు అని కూడా నేను మీ ముందు ఉంచాను రెఫరెన్స్. మీరు ఎందుకు దాన్ని పట్టించుకోవట్లేదు నాకు అర్థం కాదు. ఒకసారి ఇంకొక మాట సొలొమోన్ గారు మీరు మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరిని కించపరచకుండా మాటలలో చంచలత్వం లేకుండా ఆ మెచ్యూరిటీ మనం మెయింటైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మరి ఒకసారి మనం ఇంకొకసారి దేవుని బైబిల్ గ్రంథాన్ని ధ్యానించుకోవడానికి మనకు ఒక అవకాశం. దో ఐ మేడ్ మై పాయింట్ క్రిస్టల్ క్లియర్, విషయాన్ని అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. సో ఎక్కువసేపు మాట్లాడడం వల్ల లాభం లేదు. నేను చెప్పాను క్లియర్గా, తండ్రి సృష్టికర్త కాదు అని నేను చెప్పడం లేదు. సృష్టి కార్యంలో ఇద్దరి పాలి భాగస్థం ఉంది. బ్రదర్ నేను క్వశ్చన్ చేస్తాను. ఇప్పుడు సృష్టి ఉందనుకోండి, మనకి సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నాయి, భూమి ఉంది, గ్రహాలు ఉన్నాయి. దీంట్లో దేవుడన్ని గ్రహాలు చేశాడు, దేవుడన్ని నక్షత్రాలు చేశాడు, యేసుప్రభు అన్ని చేశాడు. మనుషులు ఎంతమందిని దేవుడు చేశాడు, ఎంతమందిని యేసుప్రభు చేశాడు? స్పష్టంగా ప్రధాన శిల్పి అని రాయబడినప్పుడే సృష్టి కార్యంలో ఆయన వంతు పాత్ర ఉన్నది అని స్పష్టమవుతా ఉంటే అసలు యేసుక్రీస్తు వారికి సృష్టిలో సంబంధం ఏమిటని అడుగుతూ ఉన్నారు. మరలా ఇంకా హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే ఈయనని గ్రహాలు చేశారు, ఆయనని గ్రహాలు చేశారు, విచ్ ఈస్ నాట్ ఏ వెరీ లాజికల్ థింగ్ టు స్పీక్ ఈ ప్లాట్ఫామ్ మీద అలాగ మాట్లాడడం కరెక్ట్. ఏదైతే సంకల్పానుసారము తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును పంపించడానికి సిద్ధపడ్డాడు, అదే సంకల్పానుసారము యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రపంచమును నిర్మించడానికి ఆయన పూనుకోలేదు అనడానికి అవకాశం ఏమైనా ఉంటుందా అండి? అదొకటి. రెండవది నేను అనుకుంటున్నాను, క్రీస్తు అంటే సార్ మీరు క్వశ్చన్ చేస్తూ ఉంటే అలాగే ఆన్సర్ చేస్తాను, లేకపోతే మనం మర్చిపోయే సందర్భం ఉంటుంది. మరి టైం నేను మరలా రాసుకోండి. ఆయన ద్వారానే ప్రపంచంలో నిర్మితమైనవి, ఆయన యందు కలిగినవి, ఆయన ద్వారా కలిగినవి, ఆయన లేకుండా ఏది లేదు, ఆయనను బట్టే ఇవన్నీ కలిగేవని ఇంతకు ముందు మాట్లాడిన వర్షాలను చూస్తాం. కానీ సృష్టికర్త అని ఆయన కేవలం తండ్రే తప్పితే యేసు ప్రభు వారు కాదు అని చెబుతూ యేసు ప్రభు వారి గురించి ఎక్కడ సృష్టికర్త అని రాయబడలేదు. కేవలం యెహోవా దేవుడు వారే సృష్టికర్త అని రాయబడింది. ఇది యేసు ప్రభు వారే చెప్పారు, అందరూ చెప్పారు అనేటువంటిదే మొత్తం బైబిల్ యొక్క ఇన్ఫర్మేషన్. ద ఎంటైర్ సబ్జెక్ట్ ఈజ్ అబౌట్ ఇట్. ఒకవేళ ఒప్పుకుంటే దేవుడు అనే పదానికి సృష్టికర్త అనేటువంటి నిర్వచనం మీరు ఇస్తే యేసుక్రీస్తు కూడా సృష్టికర్తలో ప్రధాన శిల్పిగా ఉండి సృష్టమును సృజించిన వాడిగా ఉన్నాడు. దేవుడు అనడానికి కేవలం సృష్టికర్త అయితే సరిపోతుందా? సృష్టికర్త అయితే సరిపోతుంది అనుకుంటే యేసుక్రీస్తు కూడా దేవుడే అని. ఇక్కడే యేసు ప్రభు వారికి దేవుడికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ మనకు అర్థమవుతుంది. దేవుడు ఆర్డర్ చేసే తప్ప ఏం చేయలేడు యేసు ప్రభు వారు. నేను యేసు ప్రభు వారిని తక్కువ చేస్తున్నాను అనుకోకండి, బైబిల్లో ఉన్నదాన్ని వాస్తవంగా మాట్లాడుతున్నాను. దేవుడు చెప్పనిదే యేసు ప్రభు వారు ఏమి చేయలేదు. దేవుడు అనే పదం వీరికే ఆపాదించబడుతుంది, వీరు తప్ప ఎవ్వరికి దేవుడు అనే పదం ఆపాదించబడదని బైబిల్ చెప్పలేదు. చిన్న విషయాలు కూడా మనం అర్థం చేసుకోలేకపోతా ఉన్నాము. కలుగజేసను అని రాయబడి ఉంది. కలుగజేసను అంటే ఏంటిది? యేసుక్రీస్తు వారు కలుగజేసను అంటే హీఈస్ ద క్రియేటర్ అని అర్థం. కలుగజేసను అంటేనే క్రియేటర్. యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని గురించి, దేవుడు అనే పదాన్ని గురించి ఆయన రీసెర్చ్ చేశారు. నేను చాలా రీసెర్చ్ చేశాను. ఐ విల్ పుట్ దట్ హోల్ రీసెర్చ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ అని మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఐ అష్యూర్ బ్రదర్, మేము కూడా దాదాపుగా అనేక సంవత్సరాలుగా యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాము. అండ్ వీ హ్యావ్ ఎవ్రీ రీసెర్చ్ టు బ్యాకప్ వాట్ ఎవర్ వీఆర్ ట్రయింగ్ టు స్పీక్. అండ్ మేము మీతో కూడా పంచుకుంటాము, మీరు చెప్పింది కూడా ఆహ్వానిస్తాము. మనం ఇద్దరము అటు విషయాలను గ్రహించుట ద్వారా యేసుక్రీస్తు వారిని గురించిన ఔన్నత్యాన్ని బాగుగా ఎరగగలడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. If it is possible, I request Pastor Sukesh Garu to open Interlinear Bible, where we can go to the roots of the words so that we can know the actual meaning of it. 8వ అధ్యాయాన్ని పూర్తిగా ఓపెన్ చేయండి ఇంటర్లీనియర్ బైబిల్లో. దాంట్లో 22, 24, 26 వచనాలు మనం పరిశీలన చేద్దాం. అప్పుడు నిజంగా దాని యొక్క అర్థం ఏమిటి,
దాని ద్వారా ఇక్కడ మాట్లాడబడుతుంది యేసుక్రీస్తు వారు కాదా అని ఏదైతే డిబేట్ డిసైడ్ చేసే పాయింట్ ఉందో దాని మీద మనము చక్కని క్లారిటీని పొందుకుంటాం. 22వ వచనాన్ని తీసినప్పుడు, ఎక్కడైతే బైబిల్ గ్రంథములో కలుగజేయబడ్డాడు అని రాయబడిందో దాని యొక్క మూల పదము 7069 స్ట్రాంగ్తో ఏమని రాయబడింది, దాని యొక్క దాని అర్థం ఏమిటి అక్కడే చూడండి, వెనక వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడే చూడండి, 7069 స్ట్రాంగ్. పొసెస్డ్ బై మీ. పొసెస్డ్ అంటే చేయబడను అనగానే మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే అంతకుముందు లేడు ఇప్పుడు కలిగాడు అని మనం అనుకుంటున్నాం తెలుగు భాషను బట్టి. కానీ మూల భాషకు వెళ్ళినప్పుడు కలుగజేయబడ్డాడు అనేది కాదు దాని యొక్క అంతరార్థము. పొసెస్డ్ బై మీ అంటే కలిగి ఉన్నాడు. అంతకుముందు ఈయన ఉనికి లేదని కాదు, ఆ సమయంలో ఆయన దాని నిమిత్తం ఆయనను కలిగి ఉన్నాడు, తనలో ఆయన కలిగి ఉన్నాడు అని అర్థం. చూడండి కింద పుట్టితిని అనే మాట దగ్గర 2342 స్ట్రాంగ్ ఉంది. 2342 స్ట్రాంగ్ 24th వన్. అక్కడ పుట్టితిని అని తెలుగులో ఉంటే అక్కడ ఏమని ఉండాలి ఇంగ్లీష్లో? ఐ వాజ్ బోర్న్ అని ఉండాలి. కానీ దాని యొక్క మూల పదానికి సంబంధించిన అర్థం ఎలాగ రాయబడి ఉందంటే, ఇది నా మాటలు కాదండి, ఇంటర్లీనియర్ బైబుల్లో మాట్లాడబడుతున్న మాటలు. సో ఎవరు చూసినా కూడా అది అక్కడ అలాగనే ఉంటుంది. అక్కడ ఏమని రాయబడింది? ఐ వాస్ బ్రాట్ ఫోర్త్ అంటే పుట్టడమా? అంతకుముందు లేడు కాబట్టి ఇప్పుడు మనము ఇప్పుడే పుట్టాడని అర్థమా? కాదండి, ఆయన ముందుకు తేబడ్డాడు. దేని నిమిత్తము? ఆ సృష్టి కార్యము నిమిత్తం ముందుకు తేబడ్డాడు. ఎందుకంటే ఆయన ప్రధాన శిల్పి కదా. ఆయన ముందుగా ఉంటేనే ఆయన తన పనిని చేయగలడు. ఆ కార్యము నిమిత్తం ఆయన నియమింపబడ్డాడు. అసలు యేసుక్రీస్తు వారి అనే వ్యక్తికి క్రీస్తు అనే యొక్క అభిషేకము దీని నిమిత్తమే కదా చేయబడింది. క్రీస్తు అంటే అభిషేకింపబడినవాడు. దేని నిమిత్తము? సృష్టి కార్యము నిమిత్తము, సృష్టి నిమిత్తము, దాని అధికారము నిమిత్తము నియమింపబడినవాడు. అంటే దాని అర్థం అంతకుముందు ఆయన లేడని కాదు, ఆయన ముందుకు తేబడ్డాడు. అదే 26వ వచనంలో కూడా సేమ్ అదే అర్థాన్ని మనకి చూపిస్తూ ఉంటుంది. చూడండి, ఐ వాజ్ బ్రాట్ ఫోర్త్ అంటే పుట్టడము అంటే అంతకుముందు లేను ఆ తర్వాత పుట్టారు అని కాదు. ఉదాహరణకు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మనుషుల జ్ఞానం ఎలాంటిదంటే, మనం ఏమనుకుంటూ ఉంటాం, మీరు ఎప్పుడు పుట్టారు అని మిమ్మల్ని అడిగితే మీరు తల్లి గర్భం నుంచి బయటికి వచ్చినప్పుడు నేను పుట్టాను అని మీరు అనుకుంటా ఉంటారు. అంటే అంతకుముందు మీరు లేరు అనేది మీ ఉద్దేశము. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను నా తల్లి గర్భములో పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. అప్పటికి పుట్టలేదు యోబు గారు, అయినా కూడా ఆయన ఉనికి కలిగి ఉన్నాడు. సో భాషను అర్థం చేసుకునే విధానాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే దేవుని అర్థం చేసుకోలేము. శరీర సంబంధంగా మనం ఆలోచిస్తే దేవుని అర్థం చేసుకోలేము. అజ్ఞానముగా ఆలోచిస్తే మనము దేవుని అర్థం చేసుకునే పరిణతిని పొందుకోలేము. పుట్టితిమి అనే పదానికి మూల భాషలో హీ వాజ్ బ్రాట్ ఫోర్త్. కనుక పుట్టితిమి అంటే అంతకుముందు లేము అన్నట్లయితే మీరు మీ తల్లి గర్భం నుంచి పుట్టకంటే ముందు లేను అని మీరు ఆలోచించినట్లు అదెంత అమాయకత్వమో మీరు ఆలోచించుకొని విషయాన్ని జాగ్రత్తగా క్రీస్తు విషయమైన నిత్యత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటా ఉన్నాను. ఇంకా చెప్పాలంటే దేవుడు అదృశ్యుడు అన్నారు కదా. ఇంతకుముందు మనము కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట చదువుకున్నాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఇద్దరి స్వరూపం ఒకటే. మీరెవరైతే అదృశ్య దేవుడు మాత్రమే దేవుడు అనుకుంటా ఉన్నారో, ఈ యేసుక్రీస్తు వారి స్వరూపము కూడా ఆ అదృశ్య దేవుని స్వరూపమే. అందుకే మనము మన పోలిక యందు మన స్వరూపము చొప్పున నరులను చేయుదుము. మన ఇద్దరిది ఒకటే స్వరూపము. ఎవరిది? తండ్రిది, కుమారుడైన యేసుక్రీస్తుది ఒకటే స్వరూపము. అందుకే మన స్వరూపము చొప్పున నరులను చేయుదుము అని మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరూపమును బట్టి యేసుక్రీస్తు వారు దేవుడు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే వారిద్దరిది ఒకటే స్వరూపం అని మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలని సహోదరులకు ఈ యొక్క సమయంలో నా ఉద్దేశంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖేష్ గారు మాట్లాడుతూ సృష్టి ఆరంభము, సృష్టి కార్యములో తండ్రి కుమారులు ఉన్నారు. అదేవిధంగా మనుషులు నూతన సృష్టిగా చేయబడేటప్పుడు కూడా తండ్రి కుమారులు ఉండాలి అని మాట్లాడుతున్నారు. అదేవిధంగా సామెతల గ్రంథం 8వ అధ్యాయము పుట్టితిని అన్న దగ్గర డిస్కషన్ లేదు అన్నప్పుడు కాదు, ఎటిమాలజీ అండ్ ట్రాన్స్లేషన్ అనామలీస్ని మనము తప్పకుండా చూసి అక్కడ మాట్లాడబడినటువంటి మాట కలిగి ఉన్నటువంటి వారు ముందుకు తీసుకుని రాబడ్డారు సృష్టి కార్యము నిమిత్తము, తన ద్వారా తన యందు ఈ యొక్క సృష్టిని చేశారు అన్నదాన్ని ఆ ప్రధాన శిల్పిగా అక్కడ ఉన్నానన్న విషయాన్ని ముఖేష్ గారు ఆ 8వ అధ్యాయము సామెతల గ్రంథం ద్వారా మేము ముందుంచడానికి ప్రయత్నం చేశారు. నేను మరి ఒక 5 నిమిషాలు నేను మీ ముందుంచుతున్నాను. సాల్మన్ గారు, మీరు ఈ సమయాన్ని ఆ 5 నిమిషాలని ఉపయోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాను. చాలా విషయాలు చెప్పడం జరిగింది బ్రదర్. మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, వాక్యాలని మరొకసారి పరిశోధించమని కూడా. కొరింథీ పత్రిక ఏదైతే ఉందో అది నూతన సృష్టి అన్నప్పుడు
అది పాస్ట్ అన్నారు. వాస్తవమే, పాస్టే అది. వాళ్ళ రక్షణలోకి వచ్చి చాలా రోజులైంది కాబట్టి ఆ మాట చెప్తున్నప్పుడు వాళ్ళ రక్షణ జరిగిపోయింది కాబట్టి అది పాస్టే. కాబట్టి అది నూతన సృష్టికి సంబంధించింది కానీ అది పాత సృష్టికి పదార్థానికి సంబంధించింది కాదు అని నేను ఎన్ని రెఫరెన్స్లు ఇచ్చినా బ్రదర్ వాటి గురించి మాట్లాడట్లేదు. మరొకసారి చెప్తున్నాను, బ్రదర్ వాటిని పాయింట్అవుట్ చేయండి ఒకసారి. కాబట్టి ఆ రెండోది ఏంటంటే యేసు ప్రభు వారు సృష్టికర్త కిందికి మీరు తీసుకొచ్చారు. ప్రధాన శిల్పి అంటే ఒక సృష్టికర్త కిందికి తీసుకొచ్చారు. ఒకసారి మనం బైబిల్ని గనక ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివితే బైబిల్ ఆర్డర్ ఎలా ఉంటదంటే దేవుడు సర్వభౌముడు, యెహోవా దేవుడు సర్వభౌముడు. ఆయన ఆదేశాన్ని ఇచ్చేవాడు. ఆదేశాల్ని తీసుకునేవాడు యేసుప్రభు అయినా, పరిశుద్ధాత్మైన, దేవదూతలైన, సాతానైన, మనుషులైన ఎవరైనా ఆర్డర్ తీసుకుని దాని ప్రకారంగా చేసేవాడు. దేవుడు ఆర్డర్ చేసాడు, ఎందుకంటే సర్వభౌముడు, ఆయన సృష్టికర్త. మనకు ఆర్డర్ ఉంటది, నిచ్చెన రీతిలో ఆర్డర్ ఉంటది. అందుకనే ఏమంటారంటే సృష్టి అనేది దేవుడు చేశాడు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. దేవుడే చేశాడని చెప్తుంది. యేసు ప్రభు వారు కూడా దానినే చెప్పాడు అని కూడా నేను మీ ముందు ఉంచాను రెఫరెన్స్ ని. మీరు ఎందుకు దాన్ని పట్టించుకోవట్లేదు నాకు అర్థం కాదు. మరొకసారి మీకు ఆ రెఫరెన్స్ ఇస్తాను. దాని గురించి కనుక మీరు పర్ఫెక్ట్ గా మాట్లాడితే కనుక ఈ సమస్యలు అనేది ఉండవు. 13వ మార్క్స్ వార్త 18వ వచనం యేసుప్రభు వారు ఏమంటున్నారంటే అది చలికాలం మందు సంభవింపకుండా వలెనని ప్రార్థించుడి. ఆ శ్రమలు గల దినములు దేవుడు సృజించిన సృష్టి ఆది నుంచి ఇది వరకు. అక్కడ నేను తీసుకుంటున్నది ఏంటంటే దేవుడు సృజించిన సృష్టి. యేసుప్రభు వారు ఆయన చెప్తున్నాడు. దాంట్లో యేసుప్రభు వారి పాత్ర ఉందా లేదా తర్వాత. సృష్టిని చేసిన వాడినే సృష్టికర్త, క్రియేటర్ అని అంటారండి. అందుకని దాన్ని నొక్కి చెప్తున్నాను. తర్వాత రోమపత్రికలో కూడా రోమపత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో కూడా సృష్టికర్త దేవుడే అని చెప్తూ ఆ దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అన్నమాట కూడా చెప్పాడు. పౌలు గారు కూడా చెప్పారు. ఇలా సృష్టిని చేసిన వాడు దేవుడే అని ఉంది. మీరు దాని గురించి ఎందుకు ఆలోచించట్లేదు? తర్వాత ఇప్పుడు మీకు నేను ఒక అద్భుతమైనటువంటి రెఫరెన్స్ చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఆలోచిద్దాం ఆ రెఫరెన్స్ ని. దాన్ని కూడా నేను ఏ రెఫరెన్స్ చూపిస్తానో మీరు వాటి మీద మాట్లాడండి. ఇబ్రీ పత్రిక 1వ అధ్యాయం చూడండి, అక్కడ ఏముంటది. ఇబ్రీ పత్రిక 1వ అధ్యాయం. నేను అందుకే చెప్పాను దేవుడు సర్వభౌముడు, ఆయన యొక్క పనితీరు ఎలా ఉంటది మనకి దీని ద్వారా అర్థమవుతుంది. దేవుడు, నేను ఇది చెప్పిన తర్వాత మీకు ఒక విషయం చెప్తాను, అద్భుతమైన విషయం. ముందు ఇది చదువుతాను. 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలం ముందు నానా సమయంలోను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. సార్ నా మాట వినపడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. ఆ దినముల అంతమందు అంటే ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఎవరు నిర్మించారు? ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా దేవుడు ప్రపంచములను నిర్మించెను. మీరు దాని గనక తీసుకుంటే రెండో అది పుట్టినోట్ ఉంటుంది అక్కడ, నిర్మించను అనే దగ్గర కింద మనం పుట్టినోట్లు కనుక తీసుకుంటే మూల భాషలో యుగములు అన్నాడు. యుగములు అని. దీన్ని బైబిల్ పరిభాషలో కనుక వెళ్ళిపోతే యుగాలు ఏంటి, అవి ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడితే లెంత్ అవుతుంది ఇన్ఫర్మేషన్. మొత్తం మీద అయితే దేవుడు నానా విధాలుగా నానా పర్సన్స్ ద్వారా నానా పద్ధతుల ద్వారా మాట్లాడాడు. అంతజనములు యందు క్రీస్తు ద్వారా మాట్లాడాడు. ఈ క్రీస్తుని దేవుడు అందరికి ఏంటంటే ఆ దేవుడే యేసు ప్రభు వారిని సమస్తానికి వారసునిగా నియమించాడు. ఆ క్రీస్తు ద్వారే దేవుడు ప్రపంచములను నిర్మించాడు అన్నది బైబిల్ రైట్ ఆర్డర్. అది ఆ దేవుడు ఇంత చేశాడు, ఈ క్రీస్తు ఇంత చేశాడు అన్నటువంటి ఈ కన్ఫ్యూజన్ కానీ ఇలాంటి బోధలు కానీ ఇలాంటి రెఫరెన్స్లు కానీ బైబిల్లో లేవు, నాకు కనబడలేదు. ఉంటే మీరు చూపించండి, నేను ఒప్పుకుంటా. ఒకటి దీని ద్వారా నేను
మీకు ఒక విషయాన్ని నేను చెప్పాలనుకున్నాను. ఏంటంటే దేవుడు సర్వభౌముడు. ఎంత సర్వభౌముడు అంటే యేసు ప్రభువారి ద్వారా మాట్లాడడమే కాదు, ఆ యేసు ప్రభువారినే ఆ యేసు ప్రభువారికే ఆయన తల్లి గర్భం ముందు శరీరాన్ని సృష్టించి మరి పంపించాడు. అదే మాట మనకి ఇబ్రి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ఉంటది. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగే చెప్పుచున్నాడు, నీకు యజ్ఞహోమాలు నీకు ఇష్టం లేవు, నాకు ఒక శరీరాన్ని అమర్చితివి దేవా అని యేసు ప్రభువారు ప్రార్థన చేసినట్లు, దేవునితో మాట్లాడినట్లు మనం చూస్తాం. ఆ యేసు ప్రభు వారిని అవును. ఆ యేసు ప్రభు వారికే దేవుడు శరీరాన్ని అప్పగించి పంపించాడు తన చిత్తానుసారంగా. కాబట్టి దేవుడు సర్వభౌముడని ఆదేశాలని జారీ చేస్తాడు. యేసు ప్రభు వారు దాన్ని నెరవేర్చాడు. ఆయన ద్వారా ఒక సంకల్పాన్ని ఆయన అనుకున్నాడు. ఆ సంకల్పాన్ని యేసు ప్రభు ద్వారా అనుకున్నాడు. అది కార్యరూపంలోనికి యేసు ప్రభు వారు తీసుకొచ్చారు. అదేంటంటే యేసు ప్రభు వారు అదృశ్య దేవుని స్వరూపి అన్నాడు. సార్ నా ఉద్దేశమే అదే. క్రైస్తవులందరితో ఈ విషయమే నేను చాలా గట్టిగా మాట్లాడదాం అనేది నా ఉద్దేశం. యాక్చువల్లీ ఇలా కాకుండా మనం మనం గనక అందరూ కలుసుకొని గనక బైబిల్‌ని మనం ముందేసుకొని కూర్చుంటే ఈ విషయాల్లో అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అసలు అదృశ్య దేవుని స్వరూపం అంటే ఏంటి అసలు? దాన్ని గనక బైబిల్ ప్రకారం గనక పట్టుకోగలిగితే ఈ సమస్యలే ఉండవన్నది నా యొక్క స్ట్రాంగ్ ఒపీనియన్. తర్వాత నా స్టడీ కూడా అదే. కాబట్టి అదృశ్య దేవుని స్వరూపం కేవలం యేసు ప్రభులో లేదు, మనలో కూడా ఉంది. కాబట్టి దాన్ని బట్టి దేవుడు అనాలనేటువంటి ఈ రూల్ అయితే చాలా చాలా దూరం సార్. అందుకని దీన్ని గమనించండి. థ్యాంక్ యూ సార్. ముఖేష్ అయ్య గారు, మరి మీరు కూడా మీకు కావాలనుకుంటే మీరు కూడా తీసుకోవచ్చు. బట్ ఐ విల్ గివ్ యూ 5 minutes. ఇఫ్ యూ వాంట్ మోర్ దెన్ దట్, ఐ విల్ డెఫినెట్లీ గివ్ ఇట్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. నాకు తెలిసి అసలు సమయము మాట్లాడడం వల్ల లాభం ఏమీ లేదు. ఎందుకంటే దో ఐ మేడ్ మై పాయింట్ క్రిస్టల్ క్లియర్, విషయాన్ని అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. సో ఎక్కువసేపు మాట్లాడడం వల్ల లాభం లేదు. నేను చెప్పాను క్లియర్గా, తండ్రి సృష్టికర్త కాదు అని నేను చెప్పడం లేదు. సృష్టి కార్యంలో ఇద్దరి పాలిభాగస్థం ఉంది. ఇద్దరు సృష్టి కార్యములో పాలిభాగస్తులే. ఉదాహరణకు తల్లిదండ్రులు ఇద్దరు కలిసి బిడ్డను కంటారు. ఎవరు చేసిన సృష్టి అది? శరీర సంబంధంగా మాట్లాడితే తండ్రి బిడ్డను సృష్టించాడని మనం చెప్పొచ్చు, తల్లి బిడ్డను సృష్టించింది అని చెప్పొచ్చు. సో ఇద్దరికీ అది వారసత్వమే, ఆ పని వాళ్ళిద్దరి వారసత్వమే. సో ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ తండ్రి సృష్టికర్త కాదని నేను అనటలే. యేసుక్రీస్తు వారు కూడా సృష్టికర్త అనే వాక్యాలను మీకు చూపించాను. అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దాంతోపాటు నాన్ సెన్సికల్గా కొంచెం అంటే అవుట్ ఆఫ్ ది లైన్ మాట్లాడుతూ ఉన్నారు, విచ్ ఈజ్ నాట్ కరస్పాండింగ్ టు టాపిక్ అని అనిపించింది. విత్ ఆల్ ఏంటంటే నిర్ధారణ చేస్తూ ఉన్నారు. ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్ టు డూ. సృష్టికర్త మీద మనకు ఈ డిస్కషన్ వచ్చింది కాబట్టి క్రీస్తు కూడా సృష్టికర్త అని నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేశాను. మీ డెఫినేషన్ బట్టి యేసుక్రీస్తు వారు సృష్టికర్త అవుతున్న కారణాన్ని బట్టి ఆయన కూడా దేవుడు అనడానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఒకటి. రెండోది, మనం కూడా ఆయన స్వరూపమే అని నేను కాదని ఎక్కడన్నాను? మనం ఎత్తిన వాక్యమే అది కదా. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేద్దాము అని వారిద్దరు అనుకునే కదా. వారిద్దరు కాకపోతే ఇంకెవరున్నారో వారిద్దరు వారి వారి స్వరూపాలు ఒకటే అనేది నిర్ధారణ అయింది కాబట్టి, అదృశ్య దేవుని స్వరూపమే యేసుక్రీస్తు వారు కాబట్టి వారిద్దరూ కలిసి మనల్ని కూడా అదే స్వరూపంలో చేశారు. అది అదేమీ నేను వ్యతిరేకించే విషయం కాదు. మనము ఆయన స్వరూపమే. అందుకే స్వరూపాన్ని బట్టి మాట్లాడటం లేదు. సృష్టి కార్యములో మనుషులు చేసే విధానములో ఇద్దరు పాలిభాగస్తులు కనుక మీరన్న మాటను బట్టి మనుషులు చేసే సృష్టి కార్యంలో క్రీస్తున్నాడు కాబట్టి క్రీస్తు కూడా దేవుడే అని చెప్పడానికి ఒక విధంగా ప్రయత్నం చేశాను. దెర్ ఆర్ సో మెనీ వేస్ టు అండర్స్టాండ్ హౌ జీసస్ ఈస్ గాడ్, బట్ దిస్ ఈస్ ద వే ఐ చూస్ బికాజ్ యూ రేజ్డ్ దట్ టాపిక్. దట్స్ ఇట్. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడను. ఓకే, మంచిది. సల్మాన్ గారు, ఈ సమయాన్ని మీరు మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను మాట్లాడతాను. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను సార్కి. సార్ ఏమో నన్ను అర్థం చేసుకోలేదు అంటున్నాడు. ఇప్పుడు దేవుడి గురించి, దేవుడు సర్వశక్తిమంతుడు అనే మాట ఆదికాండంలో ఉంటుంది మనకి. సర్వశక్తిమంతుడు అంటే నేను ఎప్పుడు చెప్పాను, నేను పదాల్లోనే మనకు ఒక విషయం ఉంటది. ఆ పదం మనకు అర్థమైనప్పుడు దేవుడు ఏమన్నది మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడి గురించి దేవుడు సర్వశక్తిమంతుడు అని మాట ఉన్నప్పుడు ఆ మాటకు అర్థం ఏంటి అంటే, సర్వశక్తిమంతుడు అంటే దేవుడు ఏదైనా పని ఆరంభించాడు అనుకోండి, ఆయన స్వాస్థాలతో ఏదైనా పని చేయడానికి ఆయన ప్రారంభించాడు అనుకోండి, ఆయనకి
ఈ పని నా అక్కడ వల్ల అవ్వదు, నాకు ఇంకొకరు సపోర్ట్ కావాలి అంటే అలాంటి వ్యక్తిని సర్వశక్తిమంతుడు అనరు. ఆయన ఏ పని అయితే ఆరంభిస్తాడో ఆ పనిని ఎవరి సహాయం లేకుండా అవలీలుగా చేసినప్పుడు మాత్రమే ఆయన సర్వశక్తిమంతుడు అంటారు. కాబట్టి యెహోవా దేవుడి గురించి సర్వశక్తిమంతుడు అని బైబిల్లో రాయబడినప్పుడు దాని అర్థం ఏంటంటే అంతే, దేవుడు ఏదైనా అనుకుంటే అయిపోతుంది కానీ దేవుడు ఇంకొకరు సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మన బ్రదరు పదే పదే అంటున్నాడు సృష్టి కార్యక్రమంలో యేసు ప్రభు వారు కూడా ఉన్నాడు, పాలిభాగస్తుడిగా ఉన్నాడు అంటున్నాడు. నేను చాలా సింపుల్ గా బ్రదర్ నేను క్వశ్చన్ చేస్తాను. ఇప్పుడు సృష్టి ఉందనుకోండి, మనకి సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నాయి, భూమి ఉంది, గ్రహాలు ఉన్నాయి. దీంట్లో దేవుడన్ని గ్రహాలు చేశాడు, దేవుడన్ని నక్షత్రాలు చేశాడు, యేసుప్రభు అన్ని చేశాడు. మనుషులు ఎంతమందిని దేవుడు చేశాడు, ఎంతమందిని యేసుప్రభు చేశాడు? ఏదైనా ఇలాంటి క్వశ్చన్స్ కి ఏమైనా బైబిల్ ద్వారా మీరు ఆన్సర్ ఇవ్వగలరా సార్? దేవుడు చేశాడు, యేసుప్రభు వారు చేశారంటే ఆయన ఏం చేశాడు, ఈయన ఏం చేశాడు, ఆయన ఎంత చేశాడు, ఈయన ఎంత చేశాడు సృష్టిని? అలా ఒకవేళ గనక ఇద్దరు పంచుకుని సృష్టిని చేసినట్లుగా ఉంటే గనక దేవుడిని సృష్టికర్త అంటారు ఎవరైనా? సృష్టికర్తని ఎందుకంటారు? సృష్టికర్తని ఎవరిని అంటారు? ఇప్పుడు నేనున్నాను, నేను నా తండ్రిని ఎందుకు తింటుంటానంటే నేను నా తండ్రి ద్వారా వచ్చాను కాబట్టి, నేను పుట్టడానికి నా తండ్రి కారణం కాబట్టి. లేకపోతే నా తండ్రిని ఎలా అంటా నేను? అనలేను. అందుకని సృష్టికర్త అంటే ఈ మొత్తం హోల్ సృష్టిని చేసినవాడు ఒక్కడే. నేను అందుకే చెప్పాను, సృష్టికర్త సర్వశక్తిమంతుడు, ఆయనకి ఎవరు సపోర్ట్ అవసరం లేదు. అయినా కూడా ఏం చెప్పానంటే, మనకి బైబిల్ ఏం చెప్పిందంటే రెఫరెన్స్ తో నేను మాట్లాడాను. ఏమని? ఇబ్రీ పత్రిక 1:1 ఆ సర్వభౌముడైనటువంటి దేవుడు యేసు ప్రభు ద్వారా ఇవి చేశాడని చెప్పాను. ఇంకా మనం దాంట్లోకి ఇంకా మేము వెళ్ళలేదు. మనము ఇంకా డెప్త్ లోకి వెళ్ళిపోదాం. మనం చాలా విషయాల్లో డెప్త్కి వెళ్ళిపోవాలి. మీరు పైనే మాట్లాడుతున్నారు, నేను మీకు చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తున్నాను అంతే. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. సోలమన్ గారు చెప్పిన విషయం విన్నారు కదా ముఖేష్ అయ్య గారు. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన సృష్టి కార్యంలో క్రీస్తుతోటి పనేమిటి, ఆయన ఒక్కడు చేయలేడా ఆయన అనేటువంటి, అలాగ ఒకవేళ చేయలేకుండా యేసుక్రీస్తు వారిని హెల్ప్ తీసుకుంటే ఆయన సర్వశక్తిమంతుడు ఎలాగవుతాడు అనేటువంటి ప్రశ్న ఉంచారు. మరి మీ ఉద్దేశాలు ఏమైనా తెలియజేయాలనుకుంటే, ఇంకా ముందుకు కొనసాగించాలనుకుంటే ప్లీజ్ క్యారీ ఫార్వర్డ్. నేను మీకు సమయాన్ని ఇస్తున్నాను. ఆల్రెడీ చెప్పిన విషయాలను అర్థం చేసుకోలేకపోతున్నారు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనములో నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై ఉన్నాను అని రాయబడింది. అంటే దాని అర్థం ఏంటండి? ప్రశాంతంగా కామ్గా ఉన్నాను, నాదేమి పార్టిసిపేషన్ లేదనా? అంత స్పష్టంగా ప్రధాన శిల్పి అని రాయబడినప్పుడే సృష్టి కార్యములో ఆయన వంతు పాత్ర ఉన్నది అని స్పష్టమవుతా ఉంటే అసలు యేసుక్రీస్తు వారికి సృష్టిలో సంబంధం ఏమిటని అడుగుతూ ఉన్నారు. మరలా ఇంకా హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే ఈయనని గ్రహాలు చేశారు, ఆయనని గ్రహాలు చేశారు, విచ్ ఈస్ నాట్ ఏ వెరీ లాజికల్ థింగ్ టు స్పీక్. ఈ ప్లాట్ఫామ్ మీద అలాగ మాట్లాడడం కరెక్ట్ కాదు. అలా కాదండి, మనం అలా అర్థం చేసుకోకూడదు. మనం ఓపెన్గా చాలా బ్రాడ్గా ఆలోచించకపోతే మనం కన్క్లూజన్ ఎలాగ తెచ్చుకోగలము? ఆయన ప్రధాన శిల్పిగా ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడబడుతున్న విషయం మన ముందు అంత స్పష్టంగా ఉన్న తర్వాత ఆయన కాదు అంటే నేను దాని గురించి ఏం మాట్లాడగలను? వాక్యము ఆ విధంగా మాట్లాడింది. మీరు కాదంటే అక్కడ ప్రధాన శిల్పిగా ఉన్న యేసుక్రీస్తు వారు ఏం చేశారో మీరు చెప్పండి, అంతే, అంతకంటే ఏం లేదు. ఓకే, సోలమన్ గారు ప్లీజ్ ఈ సమయాన్ని మీరు తీసుకోండి. సార్ ఓకే సార్, ఇప్పుడు నేను ముఖేష్ గారిని అదే అడుగుతున్నాను. సార్ మీరు నన్ను అడగడం కాదు, నేనే మిమ్మల్ని అడుగుతున్నాను. ఏమనంటే ప్రధాన శిల్పిగా ఉన్నాడన్నటువంటి విషయాన్ని నేను త్రోసివేయట్లేదు. అది కరెక్టే, అది రైటే. దయచేసి రెఫరెన్స్లతో మాట్లాడండి. నేను ఏమంటున్నాను అంటే చూడండి, యేసుప్రభు వారు చెప్పారు కదా, మార్క్స్ వార్త 13:18. దయచేసి ఒకసారి దాన్ని మీరు మాట్లాడండి సార్. దాని గురించి మాట్లాడండి. తర్వాత సృష్టికర్త అనే పదం యేసుప్రభు వారికి లేదు, యెహోవా దేవుడికే ఉంది, తండ్రి అయిన దేవునికే ఉంది. ఎందుకు ఉంది మరి? పోనీ ఇద్దరికి ఏమైనా ఆయన సృష్టికర్త ఈయన సృష్టికర్త అలా ఏమైనా వాక్యాలు అంటే ఆ వాక్యాలు కూడా లేవు. ఒకడే సృష్టికర్తనే ఉంటది. తర్వాత యేసు ప్రభు వారు చెప్పారని నేను పదే పదే చెప్తున్నాను. తర్వాత కీర్తన గ్రంథంలో కూడా మనుషులను చేసిన వాడు యెహోవా దేవుడనే ఉంటది. 39వ కీర్తన, వాటిని కూడా ఒకసారి చదివి మీరు అది యెహోవా దేవుడికే, యేసు ప్రభుకే, లేకపోతే యేసు ప్రభు పాత్ర ఏంటి ఈ సృష్టిలో ఈ పదార్థంలో గాని మనుషులు చేయడంలో గాని దీంట్లో యేసు ప్రభు వారి యొక్క పాత్ర ఏంటి అని మీరు లేఖనాలతో నాతో మాట్లాడండి. ఇప్పుడు ఆదికాండం మొదటి వచ్చిన ముందు అనుకోండి, దేవుడు భూమి కలుగును గాక లేదా ఆకాశం కలుగును గాక అనగానే కలుగుతున్నట్లు మనం చూస్తున్నాము వాటన్నిటిని.
నేను తర్వాత మరొక విషయాన్ని మీకు చాలా నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమంటే దేవుడు అనే ఆయన సర్వశక్తిమంతుడు కాదని కాదు. ఇప్పుడు బ్రదర్ కూడా క్వశ్చన్ అడిగాడు. బ్రదర్ క్వశ్చన్ కి ఆ విషయానికి కూడా ఒకటే ఆన్సర్ ఏంటంటే, సృష్టిని ఇలాంటి సృష్టిలో ఎన్నైనా దేవుడు నోటి మాటతో చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు గలవాడు. ఆయనకు అలిసిపోడు, ఏం కాదు. ఆయనతో శక్తి లేదనడానికి లేదు, సర్వశక్తిమంతుడు ఆయన. కానీ ఆయన ఒక సంకల్పం చేశాడు కాబట్టి ఆ సంకల్పానుసారంగా ఇదంతా జరుగుతుంది అని మనం మాట్లాడుతున్నాం. ఆ సంకల్పాన్ని అలా చేసి ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడంలో కూడా దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఉంటాయి. కాబట్టి దేవుడు సంకల్పం చేశాడు యేసు ప్రభు ద్వారా అని చెప్పాను. తర్వాత సృష్టి కూడా నేను ఏం చెప్పానంటే, ఇబ్రీ పత్రిక 1:1 నుంచి ఏం చెప్పానంటే, దేవుడు నిర్మించాడు యేసు ప్రభు ద్వారా అని చెప్పాను నేను. అలాంటప్పుడు చేసిన దేవుడు సృష్టికర్త అవుతాడు కానీ యేసు ప్రభు వారు ఎందుకు అవుతాడండి? అందుకని బైబిల్లో ఎక్కడ కూడా యేసు ప్రభు సృష్టికర్త అనేటువంటి పదం లేదు సార్ అని చెప్తున్నాను. ఉంటే గనక పలానా ఇక్కడ సృష్టికర్త ఇక్కడ సృష్టికర్త ఉందని ఒక 5 రెఫరెన్స్ ఇవ్వండి సార్. ఇదంతా ఎందుకు అయ్యా? ఓకేనా? మంచిది ముఖేష్ అయ్య గారు. సల్మాన్ గారు వారి యొక్క ఉద్దేశాలను మీ ముందుంచారు. నేను గత 3 భాగాలుగా చూస్తున్నాను, అదే విషయాన్ని మరలా వారు చెప్తున్నారు, మీరు కూడా దానికి సంబంధించి మరలా చెప్తున్నారు. సేమ్ అక్కడే వెళ్తుంది. యేసుక్రీస్తు వారు సృష్టికర్త అని చెప్పడానికి 4-5 వచనాలు చెప్పండి అన్నారు. మరి ఈ సృష్టికర్త అని నేనైతే విన్నాను, హెబ్రీలో అక్కడ చెప్పిన. నేను నాకు ఇక్కడ ఒక నా ప్రశ్నకి కూడా సమాధానం చెప్తున్నారు సాల్మన్ గారు. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడదలుచుకుంటున్నాను, ఒకవేళ మీ చిత్తం అయితే, మీ ఇష్టం అయితే. మీరు మాట్లాడతారు, మాట్లాడతారు. అంటే నాకు ఇంతసేపు విన్న తర్వాత కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే సంకల్పానుసారము తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తును పంపించడానికి సిద్ధపడ్డాడు, అదే సంకల్పానుసారము యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రపంచంలో నిర్మించడానికి ఆయన పూనుకోలేదు అనడానికి అవకాశం ఏమైనా ఉంటుందండి? అదొకటి. రెండవది, నేను అనుకుంటున్నాను క్రీస్తు అంటే సార్ మీరు క్వశ్చన్ చేస్తూ ఉంటే అలాగే ఆన్సర్ చేస్తాను, లేకపోతే మనం మర్చిపోయే సందర్భం ఉంటుంది. మరి టైం నేను మరలా రాసుకోండి. ఎందుకు అంటే ఇందాక నుంచి అక్కడే ఆగుతుంది కాబట్టి నేను కూడా కొంచెం దీన్ని ముందుకు అట్లా తీసుకువెళ్దాం అనేటువంటి ఉద్దేశం కలిగి, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ప్రధాన శిల్పిగా ఉంచి ఈ ప్రపంచంలో నిర్మించాడు అని నాకు అర్థమైంది నేను ఇప్పటి వరకు. సో తండ్రి అయిన దేవుడి ఆజ్ఞ ప్రకారము సృష్టిని సృష్టించింది యేసుక్రీస్తు వారని నేను అనుకుంటున్నాను. దానికి నాకు కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి, నా ఉద్దేశాన్ని చెప్పాను. ఎందుకంటే తండ్రి అయిన ఆజ్ఞ ప్రకారమే యేసుక్రీస్తు వారు రక్షకుడుగా భూమి మీదకి ఎలాగ వచ్చాడు అని అంటున్నారు. అలాగనే తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ఆయన భూమిని, ఈ సర్వ సృష్టిని ఆయన స్తుతించాడు. ఎందుకు అంటే యోహాను 1:3 మనం చూసుకున్నప్పుడు, ఆయన లేకుండా ఏది కలగలేదు, ఆయన ద్వారానే ప్రపంచంలో నిర్మితమైనవి, ఆయన యందు కలిగినవి, ఆయన ద్వారా కలిగినవి, ఆయన లేకుండా ఏది లేదు, ఆయనను బట్టే ఇవన్నీ కలిగేవని ఇంతకు ముందు మాట్లాడిన వచనాలను చూసుకుని దీన్ని బట్టి నాకు అర్థమైంది, తండ్రి క్రీస్తుని వాడుకుని ఈ కార్యక్రమాలు, ఈ సృష్టిని కలిగించాడని, ఈ జగత్తును పుట్టించి దీన్ని నిర్మించి, దీన్ని నడిపించి, దీన్ని లయపరచడానికి కూడా ఆయనకే అధికారం ఇచ్చాడని మీ ముందు ఈ ఉద్దేశాన్ని ఉంచుతున్నాను. సో క్రీస్తు సృష్టికర్తలయకు కారకుడు అనేటువంటి నా ఉద్దేశం. మనకు ఆయన 2వ రాకడతోనే మరి ప్రపంచములు మికటమైన వేండ్రముతో లయమైపోతాయి. ఆయన యేసుక్రీస్తు వారి యొక్క రాకతోనే అనేటువంటి విషయాలన్నీ చూసుకున్నప్పుడు ఈ ఉద్దేశాలని మీ ముందు నేను ఒక చిన్న విషయాన్ని మాట్లాడుతున్నా. చెప్పండి. నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాను సార్. మరొకసారి ఇంకొక మాట, సొలొమన్ గారు మీరు మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ఎవరిని కించపరచకుండగా, మాటలలో చంచలత్వం లేకుండగా, జ్ఞానయుక్తమైనటువంటి తీయని మాటలు మాట్లాడకుండగా, ప్రతి ఒక్కరిని మీ ఉద్దేశము తప్పు అని చెప్పకుండగా, నా ఉద్దేశం ఇది, నేను చదివిన ప్రకారము అని ఇప్పటి వరకు మాట్లాడడం జరిగింది. ఆ మెచ్యూరిటీ మనం మెయింటైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే
మరి ఒకసారి మనం ఇంకొకసారి దేవుని బైబిల్ గ్రంథాన్ని ధ్యానించుకోవడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. లేకపోతే ఒకరి మీద ఒకరికి ద్వేషం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఇంత బైబిల్ మీరు చాలా అధ్యయనం చేశారని నాకు అర్థమవుతుంది. ఇంత బైబిల్ అధ్యయనం చేసినటువంటి మీరు మెచ్యూరిటీ లెవెల్స్ని కూడా మెయింటైన్ చేసుకుంటూ మీ ఉద్దేశాలను ఈ వచనం ప్రకారం చెప్పండి. అంతే, నా ఉద్దేశాలు నేను చెప్పాను కదా, ఈ ఉద్దేశం బట్టి దాన్ని బట్టి మిగతాది మనం మాట్లాడుకుందాం. అదే సార్, ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయాన్ని నేను ఆల్రెడీ చెప్పేసాను. ఏం చెప్పానంటే ఇబ్రి పత్రిక 1:1 వచ్చిన ఆధారంగా నేను చెప్పాను. దేవుడు ప్రపంచాలని క్రీస్తు ద్వారా చేశాడు, దేవుడు చేశాడు. కాబట్టి ఇక్కడ చిత్తము, సంకల్పము మొత్తం సర్వభౌముడైనటువంటి అద్వితీయ, అదృశ్య, అమరత్వం కలిగినటువంటి అక్షయుడుగా ఉన్నటువంటి దేవుడిదే. కాబట్టి ఆయననే సృష్టికర్త. ఎందుకంటే యేసు ప్రభు ద్వారా చేయలేదు అని నేను అనలేదు. నేను అప్పుడే చెప్పాను. నేను ఇది ఇబ్రి పత్రిక 1:1 ముందు నుంచి చాలు సార్, మీ ఆన్సర్ నేను మనం అంతకంటే ఎక్కువ మీ ఆన్సర్ అర్థమైపోయింది. మనం డ్రాగ్ చేయని అవసరం లేదు. ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే సార్, ఓకే సార్. ఇంకొక మాట, అందుకని సృష్టికర్త అని ఆయన కేవలం తండ్రే తప్పితే యేసు ప్రభు వారు కాదు అని చెబుతూ, యేసు ప్రభు వారి గురించి ఎక్కడ సృష్టికర్త అని రాయబడలేదు. కేవలం యెహోవా దేవుడు వారే సృష్టికర్త అని రాయబడింది. ఇది యేసు ప్రభు వారే చెప్పారు, అందరూ చెప్పారు అనేటువంటిదే మొత్తం బైబిల్ యొక్క ఇన్ఫర్మేషన్ నేను గ్రహించింది. అందుకే మీ ముందు ఉంచాను నేను. కాబట్టి యేసు ప్రభు సృష్టికర్త అనడానికి రెఫరెన్స్లు ఇవ్వండి అని చెప్పింది, అడుగుతున్నాను నేను. ఓకే, ముఖేష్ అయ్య గారు మీరు మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి సమయాన్ని మీకు అందిస్తున్నాను. ఒక చిన్న విషయాన్ని మీకు చూపిస్తాను. యోహాను సువార్త 1:2-3 వచనాలను చదువుతా ఉన్నాను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆ ముందు వదిలేండి, ముందు మాట్లాడితే మనకి చాలా స్పష్టత వస్తుంది, దేవుడు అనే విషయం మీద వస్తుంది. ఇక్కడ సృష్టికర్తను గురించిన మాటలు మాట్లాడుతూ ఉన్నాం కదా, చక్కని విషయాలు ఇక్కడ మాట్లాడబడుతూ ఉన్నాయి. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. ఇక ప్రత్యేకమైన మాట, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. ఆయన లేకపోతే ఏదీ లేదు. ఆయన సమస్త సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు, ఆయనే స్టార్టింగ్. నేను అంటున్నాను, ఏ తండ్రి యొక్క సార్వభౌమత్వానికి నేను వ్యతిరేకిని కాదు. తండ్రి యొక్క చిత్తము క్రీస్తు ద్వారా నెరవేర్చబడింది అని చెప్పడానికి నేను వ్యతిరేకిని కాదు. కానీ సృష్టి కార్యములో వీరిద్దరూ ఉన్నారు. దెర్ ఈజ్ ఏ పార్టిసిపేషన్ ఆఫ్ బోత్ దీస్ పీపుల్ ఇన్ దట్ క్రియేషన్. అందుకే అసలు క్రీస్తు లేకపోతే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, క్రీస్తు లేకుండా ఏది కలగలేదు అని మాట్లాడబడతా ఉంది. ఎంత పర్టికులర్గా క్రీస్తు యొక్క సృష్టి కార్యములో పాలిభాగస్థాన్ని బైబిల్ చెప్తా ఉండదు అనేది అర్థం చేసుకోండి. ఇంకోటి, మీరు కొన్ని డెఫినేషన్స్ మీ సొంతగా, నేను ఇంతకుముందు చెప్పాను, వి క్రియేట్ సమ్ డెఫినేషన్స్ టు గాడ్. ఆయన సార్వభౌముడై ఉండాలి, ఆయన సృష్టికర్త అయి ఉండాలి. ఎవరు చెప్పారు మీకు బైబిల్ గ్రంథం ఇలాగుంటేనే దేవుడు అని మీకు ఏమన్నా డెఫినేషన్ ఇచ్చిందా అని అడిగాను ఇంతకుముందే. మీరు మీ డెఫినేషన్ని కన్ఫైన్ చేసుకోకండి. అంతకంటే ముఖ్యమేంటో తెలుసా, అసలు దేవుని గురించి మనం ఎరిగింది చాలా తక్కువ అని బైబిల్ని గొప్పగా ఎంచుకొని, బైబిల్ మనకి ఏది చెప్తే ఆ వాక్య ప్రకారంగా ఆయన్ని ఆ విధంగా మనము ఆపాదించుకొని ఆ విధంగా అర్థం చేసుకుందాం. నా పాయింట్ ఏంటంటే, మీరు యేసుక్రీస్తు వారు దేవుడు అని అనడం చాలా తప్పు. ఎందుకంటే వాక్యము ఆయనను దేవుడు అని అంటుంది. ఆయన సృష్టికర్త కాదు కాబట్టి దేవుడు కాదు అనే ఒక వాదన తీసుకుని వచ్చారు. నేను ఎన్నిసార్లు ఆయన సృష్టి కార్యములో గొప్ప పాలిభాగస్థం కలిగి ఉన్నాడని చెప్పినా కూడా మరలా నేను ఏదో తండ్రిని సృష్టికర్త కాదు అని అంటున్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. తండ్రి సృష్టికర్తనే, దాంతోపాటు యేసుక్రీస్తు వారు కూడా దాంట్లో ప్రధాన శిల్పిగా ఉన్నాడు. ఇద్దరు సృష్టి కార్యములో పాలిభాగస్తులే. తండ్రే కుమారుడి కంటే గొప్పవాడు, తండ్రే కుమారునికి ఆజ్ఞ ఇచ్చువాడు. తండ్రి కుమారుడి యొక్క రిలేషనే అటువంటిది. తండ్రి అన్నప్పుడే మనము స్వాభావికంగా అర్థం చేసుకోవాలి కుమారుడు తండ్రికి ఎటువంటి వాడు అని. వారిద్దరి మధ్యలో ఉన్న సంబంధ బాంధవ్యాలను నేను ఎత్తటం లేదు. వారిద్దరూ కలిసి సృష్టిని చేశారు. ఒకరు లేకపోతే సృష్టి లేదు, క్రీస్తు లేకపోయినా కూడా సృష్టి లేదు, తండ్రి లేకపోయినా కూడా సృష్టి లేదు అనే ఉద్దేశాన్ని నేను మీకు తెలియజేయాలనుకుంటా ఉన్నాను. అయితే దీనికి దైవత్వానికి మీరు ఇంకా పొంతన అర్థం చేసుకోలేకపోతే వాక్యం చెప్పిందైనా వినండి. వాక్యము యేసుక్రీస్తు వారిని దేవుడు అని ప్రస్తావించింది.
వై డోంట్ యూ అండర్స్టాండ్ దట్ అండ్ ఫాలో ది డైరెక్ట్ వర్స్ విచ్ వాస్ గివెన్ డైరెక్ట్లీ టు అస్ అనేది నా ఉద్దేశంగా ఉన్నది. సల్మాన్ గారు మాట్లాడతా సార్. ఇప్పుడు ఇంతకు ముందే బ్రదర్ మాట్లాడినట్లుగా సృష్టిలో యేసు ప్రభు వారి యొక్క పాత్ర ఉంది 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 అంటున్నారు. కానీ నేను దేవుడు చేశాడని నేను చాలా స్పష్టంగా చెప్పేశాను. దేవుడు యేసు ప్రభు ద్వారా చేశాడని చెప్పాను. కాబట్టి మొత్తం సంకల్పం ఇవ్వదు. దేవుడు మీ ద్వారా నా ద్వారా చేయలేదు, దేవుడు క్రీస్తు ద్వారానే చేశాడు. కాబట్టి క్రీస్తు కూడా సర్వ సృష్టికర్తలు అనేటువంటి పదానికి అర్హుడు అని ఒప్పుకుంటారా అని వారి ఉద్దేశం. మొత్తం ద ఎంటైర్ సబ్జెక్ట్ ఈజ్ అబౌట్ ఇట్. ఒకవేళ ఒప్పుకుంటే దేవుడు అనే పదానికి సృష్టికర్త అనేటువంటి నిర్వచనం మీరు ఇస్తే, యేసుక్రీస్తు కూడా సృష్టికర్తలో ప్రధాన శిల్పిగా ఉండి సృష్టమును సృజించిన వాడిగా ఉన్నాడు. అలాంటప్పుడు దేవుడు అనే పదానికి అర్హుడు అవుతాడండి అనేది ఈ 2 గంటల చర్చ. చాలా విషయాల్లో ఒక్క భాగము సృష్టికర్తలోనే మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసాం. అది కాకుండా దాంట్లో కనపడుతుంది ఆయన ప్రధాన శిల్పి అని. అది కాకుండా ఇంకా వేరే విషయాల మీద మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడారు. ఎందుకంటే క్లియర్గా వాక్య ప్రకారం అయితే ఆయన ద్వారా జరిగే ప్రపంచములు కేవలము భూమి మాత్రమే కాదు, ప్రపంచములు ఆయన ద్వారా జరిగాయని, ఆ దృశ్యమైనది అదృశ్యమైనది కూడా ఆయన ద్వారా జరిగిందని. ఈ దృశ్యమైనది అదృశ్యమైనది చాలా పెద్ద టాపిక్. అదృశ్యమైనవి ఏమిటి అదృశ్యమైనవి ఏమిటి అనేటువంటివి కూడా ఆయన ద్వారానే జరిగాయని, ఆయన ప్రధాన శిల్పిగా ఉన్నాడని ఇక్కడ మనకు క్లారిటీగా వచ్చింది. మీరు కూడా ఒప్పుకోండి, దేవుడు చేశాడు, యేసుక్రీస్తుని ఉపయోగించి చేశాడని మీరు కూడా ఒప్పుకుంటున్నారు నాకు అనిపించింది. అలాగే యేసుక్రీస్తు కూడా పాలిభాగస్తుడైతే ఆయన కూడా సృష్టి భాగానికి ఆయన కర్తగా ఉన్నాడు. కాబట్టి సృష్టికర్త అనడానికి అభ్యంతరం ఏమీ లేనటువంటి కారణం క్లియర్ గా కనపడుతుంది. అయితే దేవుడు అనడానికి సృష్టికర్త అయితే మాత్రం సరిపోతుందా? ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా సృష్టిలో పాల్భాగం, ఆయన తప్ప ఇంకెవరు ఆత్మ, యేసుక్రీస్తు దేవుడు ఈ సృష్టిని కలిగించడానికి. ఎందుకంటే జలముల మీద ఆత్మ అల్లాడుచుండెను అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసాము, ఆది కాండంలో చూస్తాము. యేసుక్రీస్తు ద్వారా జరిగాయని చూస్తున్నాము. కాబట్టి వీరందరి హస్తం ఇందులో ఉన్నది తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం అని మీరు ఒప్పుకున్నారు, మేము ఒప్పుకున్నాము. అలాంటప్పుడు సృష్టికర్తకు అనడానికి అభ్యంతరం అయితే నాకేం కనిపించట్లేదు. మీరు దాన్ని అభ్యంతర పడుతున్నారని మాకు అనిపించింది. సో ఒకవేళ ఇదే అభ్యంతరం అయితే ఆ అభ్యంతరం ఏమి లేదు, దేవుడు అనడానికి కేవలం సృష్టికర్త అయితే సరిపోతుందా? సృష్టికర్త అయితే సరిపోతుంది అనుకుంటే యేసుక్రీస్తు కూడా దేవుడే అని. ఎందుకంటే ఇంక చాలా చెప్పారు, సృష్టికర్త, ఆయన వెలుగై ఉండాలి, ఆయన అవన్నీ కూడా క్యారెక్టర్స్ అన్నిటి ఉంటేనే కదా దేవుడు, లేదా ఒక్కడుంటే చాలా. సో ఇది మనం ఇప్పటిదాకా అన్నిట్లో వెళ్ళకుండా ఒక్క భాగాన్ని మాత్రమే మనం ఈరోజు చేసాము. అందులో అభ్యంతరం ఏం కనపడలేదు అన్నట్టుగా నాకు అనిపించింది. సార్ నేను మరొకసారి మీకు చెప్తున్నాను సార్. నేను అయ్యా చెప్పండి. యేసు ప్రభు వారు దేవుడు యేసు ప్రభు ద్వారా చేశాడు అని ఉందని ఎంత స్పష్టంగా బైబిల్లో ఉంది కాబట్టి దాన్ని నేను చెప్పాను, ఒప్పుకుంటాను, నేను ప్రకటిస్తాను. అంతేగాని సృష్టికర్త దేవుడు అని ఎక్కడ యేసు ప్రభు వారు సృష్టికర్త అని లేదు కాబట్టి లేదని నేను చెప్తున్నాను. అనేకమైన ఇన్ని రెఫరెన్సులు, వందల వేల రెఫరెన్సుల్లో యేసు ప్రభు సృష్టికర్త అనే పదం లేదు. బైబిల్ యేసు ప్రభు పాత్ర ఏముందో దాన్ని స్పష్టంగా బైబిల్ మనం చెప్తున్నప్పుడు అంతవరకే ఆలోచించాలి. కానీ కొన్ని పదాల్లో మనం యేసు ప్రభుకి అతికించడం అనేది అక్కడే సమస్య వస్తుంది. దాన్ని మీరు మరొకసారి ఆలోచించుకోండి సార్. రెండవది, మన బ్రదర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏమంటారంటే, యోబు గ్రంథంలో మాట ఉంది కాబట్టి మనకి ఇంకా దేవుని గురించి తక్కువ తెలుసు అన్న వాక్యం అది నిజమే. యోబు గ్రంథంలో యోబు గారు మాట్లాడుతున్నప్పుడు దేవుడి గురించి ఇంత సంకల్పం, లేదా దేవుడు ఇంత శక్తి సామర్థ్యాలు గలవాడు, లేదా దేవుడు ఇన్ని కార్యక్రమాలు చేస్తాడు, ఇన్ని కార్యక్రమాలు ఆయన ముందు ఉన్నాయి అని ఆ టైంలో తెలీదు. ఆ టైంలో తెలియదు కాబట్టి దేవుడి గురించి అంతే మాట్లాడాడు ఆయన. కానీ మనకి దాని తర్వాత గ్రంథాలు, దాని తర్వాత యేసు ప్రభు వచ్చినప్పుడు దేవుడి గురించి ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అందుకని యోహాను సువార్త 1:18 అన్నాడు, ఆయన దేవుని బయలుపరిచాడని చెప్పాడు. దాని తర్వాత పత్రికల్లో కూడా వచ్చాడు, దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని సంకల్పం ఏంటి, దేవుని తీర్పు ఏంటి, దేవుడు ఏ స్వభావం ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఆయన ఎంత శక్తి సామర్థ్యాలు గలవాడుగా ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, అన్ని ప్రతిదీ కూడా మాట్లాడడం జరిగింది. అలానే నేను దేవుడి గురించి 100% ఉందని నేను చెప్పట్లేదు, చాలా వరకు అయితే ఉంది. మానవుడు గ్రహించడానికి ఆయనే దేవుడు, ఆయనే సృష్టికర్త అని తెలుసుకోవడానికి ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో అంత ఇన్ఫర్మేషన్ బైబిల్లో అవైలబుల్ గా ఉంది. దాన్ని మనం చదువు అర్థం చేసుకుంటే చాలా అనేది నా ఉద్దేశం.
అవును, అవును, రెండోది అవును. మీరు అడిగారు సార్ మీరేమంటున్నారంటే యేసుప్రభు సృష్టికర్త అయితే యేసుప్రభు సృష్టికర్త అని లేదు కాబట్టి యేసుప్రభు సృష్టికర్త కాదంటున్నాను. ఒకవేళ దేవుడు అనడానికి సృష్టికర్త మాత్రమే అంటే అది చాలా ప్రధానమైనటువంటిది. ఈ పదార్థం మీద ఎవరికంటే హక్కు ఉంటది? చేసిన వాడికే ఉంటది. పదార్థం ఏదైనా తయారు చేసాము అంటే దాని మీద సర్వ హక్కులు చేసిన వాడికే ఉంటాయి. కాబట్టి దేవుడు చేశాడు క్రీస్తు ద్వారా అన్నప్పుడు దేవుడికే హక్కు ఉంది. మొత్తం సృష్టించాడు, హక్కు ఉంది, నడిపిస్తున్నాడు ఆయనే. రేపటి రోజులు మీరే చెప్పారు యేసు ప్రభు ద్వారా ఇదంతా నాశనం చేస్తాడు దేవుడని, లేదా యేసు ప్రభు వారికి ఇచ్చారు ఈ శక్తి అని. అదే నేను చెప్తున్నాను. అక్కడే యేసు ప్రభు వారికి దేవుడికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ మనకు అర్థమవుతుంది. దేవుడు ఆర్డర్ చేసే తప్ప ఏం చేయలేడు యేసు ప్రభు వారు. నేను యేసు ప్రభు వారిని తక్కువ చేస్తున్నాను అనుకోకండి, బైబిల్లో ఉన్నదాన్ని వాస్తవంగా మాట్లాడుతున్నాను. దేవుడు చెప్పనిదే యేసు ప్రభు వారు ఏమి చేయలేదు. దేవుడు యేసు ప్రభు వారిని మీరే అన్నారు, ఏదో సృష్టి అంటే హీబ్రూ బైబిల్లోకి వెళ్ళి ఆయన ఉన్నాడు, ఆ పని నిమిత్తం వెలికి వచ్చాడు, బయటకు వచ్చాడు అన్నట్లుగా. ఒకవేళ దాన్ని అలా అనుకున్నా కూడా ఆ దేవుడు ఒక పని నిమిత్తం ఆయన్ని వెలికి తీయకపోతే లేడు. కాబట్టి ఇక్కడ అందుకనే మనకి కొరింథీ పత్రికలో ఏముంటదంటే సమస్తానికి మూలకారకుడు దేవుడు. సమస్తానికి మూలకారకుడు దేవుడు. ఆ తండ్రిని దేవుడు సమస్తానికి మూలకారకుడు. యేసు ప్రభు వారికైనా, పరిశుద్ధాత్మకైనా, దేవదూతలకైనా, సృష్టికైనా, ఈ జీవితానికైనా, సంకల్పానికైనా, దేనికైనా మూలమైనటువంటి వాడు ఎవరంటే దేవుడు. కాబట్టి దేవుడు అనే పదం మనం మరొకసారి చర్చ పెట్టుకుందాం, దీని గురించి ప్రత్యేకంగా పెట్టుకుందాం. దేవుడు అనే పదం గురించి నేను చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ చేస్తాను సార్. నా రీసెర్చ్ లో ఏం తెలియదో దాన్ని మీ ముందు ఉంచుతాను. కాబట్టి సమస్తానికి మూలకారకుడైన, కాబట్టి ఆయన ప్రథముడు. కాబట్టి ఏమిటంటే బైబిల్ ఆర్డర్ ఎలా ఉంటదంటే తండ్రి ఆజ్ఞ, ఆయన సర్వభౌముడు, ఆయన ఆజ్ఞిచ్చే స్థితిలో ఉన్నాడు, ఆయన ఎవరికి లోపడడు. సార్ మీరు చెప్పే విషయము ఎక్కువ మాట్లాడడం వల్ల డైల్యూట్ అయిపోతుంది. క్రిస్ప్ గా 1 పాయింట్ 2 పాయింట్ 3 పాయింట్లు చెప్తే డైల్యూట్ అవ్వదు. అంటే ఒకదాన్ని అంటే నా ఉద్దేశం ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీ ఇష్టం, మీరు ఎట్లాగైనా మాట్లాడండి. అంటే నేను మర్చిపోయా, మీరు స్టార్టింగ్ లో ఒక పాయింట్ చెప్పారు, అది చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. అలా ఏమంటారంటే సారీ ఏమనుకోకండి, ప్రాబ్లం ఏంటంటే బైబుల్ అంత గొప్పది కాబట్టి మనం ఈ 5 నిమిషాలు 10 నిమిషాలు ఈ టైం మనం మాట్లాడలేం సార్. అది బైబిల్ చాలా గొప్పది, చాలా గొప్ప. అందుకే దేవుడు కూడా 10 నిమిషాలు మాట్లాడలేము. 3 రోజులు మాట్లాడాడు, 5 రోజులు మాట్లాడాడు, 1 నిమిషం మాట్లాడాడు, ఒక్క ఉపమానంతో అంటే మనం చెప్పొచ్చు, కానీ ఒక అర్థం, ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మనిషి వర్డ్ టు వర్డ్ బైబిల్ కానీ లేకపోతే థాట్ టు థాట్, ఈ థాట్ అనేది ప్రాసెస్ చేంజ్ అవుతూ ఉంటుంది. మనం చదువుకునే మన వెనకాల విశ్వాసాన్ని బట్టి మనం చదివే వాక్యం అర్థమవుతూ ఉంటుంది. ఈ దినాన దేవుడు ఒక్కడే ఉన్నాడు అనేటువంటి థాట్ని మనసులో పెట్టుకొని చదువుతున్నప్పుడు తప్పకుండా మనకు దానికి వ్యతిరేకంగా వచ్చిన వాటన్నిటిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో అట్లాగా అర్థం చేసుకుంటూ ఉంటాం. అయితే దేవుడు అనేటువంటి పదానికి అర్హులు ఎవరు, అసలు దేవుడు అంటే ఏమిటి, దేవుడు అనేటువంటి విషయం మీద మనం తప్పకుండా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే దేవుడు అనేటువంటి ఉద్దేశాన్ని మనం ఎరగకుండా దేవుడు ఎవరవుతారు అనేటువంటి ఉద్దేశంలోకి వెళ్ళి మాట్లాడితే ఎంత వెళ్ళినా కానీ మనకు సమాధానం దొరకదు అని నా ఉద్దేశము. చాలా విషయాలు మాట్లాడారు, బట్ అన్నీ కూడా వేగ్గానే వెళ్ళిపోతుంటాయి, మనం కంక్లూజన్ తీసుకోవడానికి ఏది రాదు. బట్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్, తండ్రి మీరు హైరార్కీ గురించి నిచ్చెన అనేటువంటి ఒక దాని గురించి చెప్పారు, హైరార్కీ మాట్లాడారు. సో నో వన్ ఈస్ అపోజింగ్ ద హైరార్కీ ఆఫ్ డైటీ, ఫాదర్, సన్, హోలీ స్పిరిట్ హైరార్కీని ఎవ్వరూ అపోజ్ చేయట్లేదు. హైరార్కీ ఉన్నంత మాత్రం దేవుడు ఒక్కడే ఉంటాడు. హైరార్కీలో దేవుడు అనేటువంటి పదము వీరికే ఆపాదించబడాలి అనేటువంటి బైబుల్ ఎప్పుడు దేవుడు అనే పదం వీరికే ఆపాదించబడుతుంది, వీరు తప్ప ఎవ్వరికీ దేవుడు అనే పదం ఆపాదించబడదని బైబిల్ చెప్పలేదు. ఒకవేళ చెప్పింది అనుకుంటే మనం కొంచెం మళ్ళీ బైబిల్లోని విశేషాలను అర్థం చేసుకోవాలి. సో దేవుడు అనేటువంటి పదము నేను ఒక్కరికే ఇస్తాను అనుకోకూడదు. కానీ సర్వశక్తి గల దేవుడెవరు, ప్రభువైన దేవుడెవరు, దేవుడైన ప్రభువెవరు, తండ్రి అయిన దేవుడెవరు, ఇలాగుంది. దేవుడు అనేటువంటి పదము ఒక్కరికి ఆపాదించబడింది అని అనుకుంటే బైబిల్ని మనం వ్యతిరేకిస్తున్నాం అనేటువంటి విషయమే. సో దేవుడు అంటే ఏమిటి,
దేవుడు అంటే ఎవరు అనేటువంటి విషయం మీద మరొకసారి మనం అధ్యయనం చేద్దాం. ఎందుకంటే అది తెలుసుకొని మనం మిగతా విషయాలకు వెళ్తేనే మంచిదని నా ఉద్దేశం అనిపించింది. బై హియరింగ్ 2 hours ఎగ్జాక్ట్లీ 1 hour 58 minutes 35 seconds ఈ డిస్కషన్ విన్న తర్వాత నాకు అనిపించినటువంటి విషయాన్ని మేము ముందుంచానండి. సార్ ప్రధాన చివరిగా ఒక మాట మాట్లాడతాను. ఇప్పుడు దేవుడు అనేది ఏదైతే ఉందో వాస్తవానికి మన బైబిల్ గ్రంథం కూడా దేవుడు ఒకటే చెప్తుంది, ఆయన శక్తి సామర్థ్యాల గురించి చెప్తుంది. దాన్ని తెలుసుకోవడం అనేది మన యొక్క కర్తవ్యం. అదే మన యొక్క దేవుడు ఒక్కడే అని ఉందా, ఇంకా ముందు ఏమన్నా ఉందా కూడా చదవాలి కదండి. నేను చెప్తా సార్, అదే చెప్తున్నాను నేను. వాస్తవానికి నేను అదే చెప్పాను సార్, ఒక్క మాట చెప్పేస్తాను, మీకు ఇచ్చేస్తాను. ఓకే అండి. వెనక ముందు ఏమున్నా ఏమి లేకపోయినా వెనక ముందు అనే దానికంటే దేవుడు అని మన తెలుగు బైబిల్లో, కన్నడ బైబిల్లో దేవరు అని ఉంటది, ఇంగ్లీష్ బైబిల్లో గాడ్ అని ఉంటది. ఈ పదం గురించి మనం ఒకసారి మాట్లాడతాం. అసలు ఈ పదం ఎక్కడిది, దీంట్లో ఏముంది అనే దాని గురించి ఒకసారి మాట్లాడిన తర్వాత నేను వచ్చేస్తాను. మీకు ఎప్పుడైతే ఈ పదం గురించి మీరు స్టడీ చేస్తారో ఈ రూట్ వర్డ్ ఏంటి, ఆ రూట్ వర్డ్ లో దానికి ఉన్నటువంటి మీనింగ్స్ ఏంటి అనేది ఎప్పుడైతే దాన్ని మీరు అర్థం చేసుకుంటాం, మనం అందరం అర్థం చేసుకుంటామో అప్పుడు మనకి దేవుడు అనే ఆయన ఎలా కనపడతాడో అప్పుడు మనం మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఈ అంశం గురించి మాట్లాడుకుందాం. నేను యేసు ప్రభు వారు దేవుడు కాదు అని చెబుతున్నటువంటి ఉద్దేశమే అది. ఆ పదములో ఏముంది అసలు, అది యేసు ప్రభు వారికి ఆపాదిస్తున్నట్టు మన బైబిల్లో పెట్టేశారు. అది యేసు ప్రభు వారికి అది సూటబుల్ అవుతుందా ఆ వర్డ్? యేసు ప్రభు వారు అలా ఉన్నారు. నేను కేవలం పదం మాత్రమే కాకుండా యేసు ప్రభు వారి యొక్క స్థితిగతులు మనకి బైబిల్లో కనపడతాయి. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు మనకు చాలా స్పష్టంగా చెప్తుంది. ఆయన ఇప్పుడైనా సృష్టి కంటే ముందైనా యేసు ప్రభు వారు ఆ స్థితిలో, ఆ యొక్క అస్తిత్వంలో ఉన్నాడా అనే దాని గురించి మనం ఖచ్చితంగా స్టడీ చేద్దాం. యాక్చువల్లీ ఈ రోజంతా కూడా మనకి మీరు అన్నట్టుగా సృష్టికర్త చుట్టూ తిరిగింది. కానీ నాకు ఇక్కడ డిసప్పాయింటింగ్ పాయింట్ ఒకటి ఉంది సార్, మీరు అందరూ దాన్ని అబ్జర్వ్ చేయాలి. బ్రదర్ ఏం మాట్లాడినా నాకు రెఫరెన్స్లతో మాట్లాడలేదు. నేను సృష్టికర్త దేవుడని చూపించాను, సృష్టి చేశాడని యేసు ప్రభు చూపించాను, యేసు ప్రభు మనుషులను చేశాడని, సృష్టి చేశాడని, దేవుడు అన్ని రెఫరెన్స్లు చెప్తాను. కానీ ఆయన కేవలం సామెత గ్రంథం 8:29 దగ్గర ఆగిపోయాడు. కాబట్టి దయచేసి ఇంకొకసారి మనం మాట్లాడుకుంటున్నప్పుడు అన్ని రెఫరెన్స్లతో చూపించి అర్థం చేస్తే అయితే మాకు కూడా మేలు చేసి అవుతారు. ఓకే తప్పకుండా చెప్తాను. అయితే మీరు చూడలేదేమో, ఆయన గారు కూడా మీరు ఏదైతే వచనాన్ని ఎత్తారో ఎక్కడికి బయటికి వెళ్ళకుండా అదే వచనంలో చూపించారు. సో వచనాన్ని ఎత్తి ఏం మాట్లాడలేదండి. మీరు అనుకున్నారు ఆయన ఎత్తలేదని, కానీ అదే వచనం నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. బట్ వచనం ఎత్తకుండా ఏది మాట్లాడలేదు, నింద అయితే వేయలేదు. ఫస్ట్ థింగ్ ఇది. రెండోది మీరు అన్నట్టుగా సృష్టికర్త చుట్టూ తిరిగింది కాబట్టి నెక్స్ట్ మనం తప్పకుండా దేవుని యొక్క ఉనికి ఏమిటి, పదం యొక్క అర్థం ఏమిటి ఆలోచన చేసి మరి మీరు చేసిన స్టడీని మా ముందు ఉంచితే తప్పకుండా మేము దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము. బికాస్ ఎలవెన్స్ అనేది మనం పెట్టుకోవడానికి ఆలోచిస్తున్నాం. సత్యమైతే తప్పకుండా తీసుకోవాలి. మన గర్వము మన అతిశయము కాదు, దేవుడి నామం మాత్రమే, దేవునికి మహిమ మాత్రమే కలగాలని ముందుకెళ్దాం. అయ్యే చివరి మాటలుగా నేను ముఖేష్ అయ్య గారికి, మరి మీ మీద రెఫరెన్సెస్ ఎత్తలేదన్నారు, మీరు ఏమైనా రెఫరెన్సెస్ ఎత్తారా, లేకపోతే మీరు ఇంకేమైనా చివరి మాటలు చెప్పారని కూడా చెప్పండి. ఆ తర్వాత చెప్పి ప్రార్థన చేయండి. మరి ఒక దినమున తప్పకుండా మీరు ఫోన్లో మాట్లాడుకుంటారు కాబట్టి నాకు కూడా చాలా ఆసక్తిగా ఆనందంగా ఉంది. నేను కూడా తప్పకుండా మీతో జాయిన్ అవుతాను. మీరు మీ చివరి మాటలు ఎక్కువ లెందీగా కాకుండా క్రిస్ప్గా మాట్లాడి ప్రార్థన చేయండి. ఆ తర్వాత మరొక దినమున మరలా సమన్వయంగా మనము మరి ఒక దినమున ఈ దేవుడు అనేటువంటి పదం గురించి మరలా చర్చ చేద్దాం. తీసుకోండి పాస్టర్. మైక్ ఆఫ్ చేసింది పాస్టర్ గారు. థ్యాంక్ యూ బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే నేను వచనాన్ని ఎత్తాను అని చెప్పారో సామెతల గ్రంథం, అసలు అది నేను ఎత్తిన పదమే కాదు. వారు ఎత్తిన వాక్యాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఆ అధ్యాయాన్ని అంతటిని చదవడానికి నేను ఇష్టపడ్డాను. ఇక నేను ఎత్తిన అనేకమైన వాక్యాలు వారు ఎత్తలేదు అంటున్నారన్నప్పుడే నాకు అర్థమైన విషయం ఏంటంటే గమనించటం లేదు. నేను చెప్పిన మాటలను వాళ్ళు రాసుకోవటం లేదు, గమనించడం లేదు. మరొకసారి మీరు ఈ చర్చను మీకు పంపిస్తాను. నేను ఏ వాక్యాలను ఎత్తానో ఒకసారి పరిశీలించడానికి ప్రయత్నం చేయండి. వాటిలో మీరు అర్థం చేసుకోండి. రెండోది, మీరు అన్నట్లుగా
ఆ, దేవునికి ఒక డెఫినేషన్ ఇచ్చి ఆ డెఫినేషన్స్లో ఫిక్స్ చేద్దామని ప్రయత్నం చేసే క్రమంలో మీరు అభ్యంతర పడుతూ ఉన్నారు అని నాకు గమనించింది. దానికంటే మేలైన కార్యక్రమం ఏమిటంటే ఈ డెఫినేషన్స్ ఇచ్చి దాంట్లో ఫిక్స్ చేసే క్రమం కంటే బైబుల్ ఏం మాట్లాడుతుంది దాన్ని మనం అర్థం చేసుకొని యేసుక్రీస్తు వారిని దేవుడు అని చెప్పింది ఆ బైబిల్. గుడ్. మన జ్ఞానం చొప్పున కాదు కానీ దేవుని మాటను చొప్పున ఆయనను దేవునిగా ఒప్పుకోండి, సరిపోతుంది, ఈజీగా ఉంటుంది అది. మీరు ఇలాగా ఒకవేళ బాగా రీసెర్చ్ చేయాలనుకుంటే నాకు తెలిసి మన జ్ఞానం సరిపోదు కావచ్చు, ఎందుకంటే చిన్న విషయాలు కూడా మనం అర్థం చేసుకోలేకపోతా ఉన్నాము. కలుగజేసను అని రాయబడి ఉంది. కలుగజేసను అంటే ఏంటిది? యేసుక్రీస్తు వారు కలుగజేసను అంటే హీఈస్ ద క్రియేటర్ అని అర్థం. కలుగజేసను అంటేనే క్రియేటర్. కలుగజేసను అంటే ఏంటిది? సృష్టి చేశాడు అని అర్థం. ఏం చేశాడు? కలుగజేసాను అంటే అది అర్థం చేసుకోవాలి. కర్త కలుగజేసను. తెలుగు అంతే కదా అండి. కలుగజేసను అని మాట్లాడబడినప్పుడు ఆయన కర్తగా ఉన్నాడు అనేది తీసుకోలేకపోవడమే ఇక్కడ సమస్యగా ఉన్నది. సరే, మంచిది. డెఫినేషన్స్ని మీరు పక్కన పెట్టి మీ సొంత డెఫినేషన్స్ని బైబుల్ వాక్యములో ఒకవేళ క్రీస్తును దేవుడు అని చెప్పింది అనుకోండి, ఆ ప్రకారంగా ఫిక్స్ అవ్వడం మన అజ్ఞానానికి సరిపోతుంది. లేదా ఒకవేళ మనం దీని గురించి బాగా ఆలోచన చేయాలంటే ఇంకా ఎలవెన్స్ ఎక్కువగా ఉండి శ్రద్ధగా వినవలసిన అవసరం ఉంటుంది అనేది ఈ యొక్క సందర్భంగా మీకు తెలియజేయడానికి ఇష్టపడతా ఉన్నాను. సాధ్యమైతే దేవుడు మనందరకు మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నట్లుగా యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని గురించి, దేవుడు అనే పదాన్ని గురించి ఆయన రీసెర్చ్ చేశారు. నేను చాలా రీసెర్చ్ చేశాను. ఐ విల్ పుట్ దట్ హోల్ రీసెర్చ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ అని మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఐ అష్యూర్ బ్రదర్, మేము కూడా దాదాపుగా అనేక సంవత్సరాలుగా యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాము. And we have every research to back up whatever we are trying to speak. And మేము మీతో కూడా పంచుకుంటాము, మీరు చెప్పింది కూడా ఆహ్వానిస్తాము. మనం ఇద్దరము అటు విషయాలను గ్రహించుట ద్వారా యేసుక్రీస్తు వారిని గురించిన ఔన్నత్యాన్ని బాగుగా ఎరగగలడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, అయ్యా, నీవు మమ్మల్ని ప్రేమించావు గనుక నీ జ్ఞానముతో మమ్మల్ని నాయన సంధించి ఈరోజు మేము నిన్ను గూర్చి, నీ కుమారుని గూర్చి, ఆయన ఔన్నత్యాన్ని గూర్చి అర్థం చేసుకున్నటకు మాకు మనసును అనుగ్రహించావు, సమయాన్ని అనుగ్రహించావు, ఓపికను అనుగ్రహించావు. అయ్యా, మేము మరింత శ్రేష్ఠులముగా మా విశ్వాసాన్ని మీ ముందు దృఢపరుచుకున్నటకు నైనా మమ్మల్ని మేము ఆయుత్తపరుచుకున్నటకు మమ్మల్ని సిద్ధపరచండి. అయ్యా, నీ సత్యవాక్యాన్ని సరిగా విభజించుటకును, సాత్వికమైన హృదయముతో దానిని అంగీకరించుటకును, సమస్త వాక్యము నీదేనని గ్రహించుటకును, ఏ ఒక్క పొల్లైనను సున్నా అయినను తీసివేయుట మాకు నైనా మేలుకరమైనది కాదని గ్రహించుటకును కావలసిన జ్ఞానము మాకు దయచేయమని, మా సొంత అతిశయమును మా నుంచి దూరము చేయమని, మరొకసారి మేము ప్రేమపూర్వకంగా కలుసుకునే అనేకమైన విషయాలు కనుగొనుటకు మాకు నైనా సదుపాయము దయచేయమని, మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. అయ్యా, సాల్మన్ బ్రదర్ గారు, ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మంచిది. మిమ్మల్ని సరిగా చూడలేకపోయాం, అదొక్కటే మాకున్నటువంటి మొబైల్ ప్రాబ్లమ్స్. ఓకే, కుదిరితే నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు ఏదైనా వేరే ఫోన్ యూజ్ చేయండి, లేదా మనం మీ ఫోటో ఒకటి పంపించండి బ్రదర్, మీ ఫోటో ఒకటి పంపించండి. సో దట్ ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు మీ ఫోటో పెడతాం, సో దట్ మీరు మాట్లాడారని కొంత రిఫరెన్స్ కూడా ఉంటుంది. అదొకటి మీరు ప్రయత్నం చేయండి మా రిక్వెస్ట్ని బట్టి. మరలా మిమ్మల్ని కలుసుకొని మరలా మీతో పాటు దేవుని గురించినటువంటి విషయాలు చర్చ చేయాలని ఎంతో ఆనందంతో మీకు సెలవు తీసుకోమని మేము కూడా సెలవు తీసుకుంటున్నాం. మేము కూడా సెలవు. మంచిది. వందనాలు. థ్యాంక్ యూ.